హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సి జర్నీ ఎట్ ద రేట్. మన ఈరోజు బయాలజీ మెథడాలజీ క్వశ్చన్ వచ్చేసి కిరణజన్య సంయోగ క్రియలో కార్బన్ డైఆక్సైడ్ CO2 కదా, కార్బన్ డైఆక్సైడ్ విడుదల అవుతుందని నిరూపించవలసి వచ్చింది. 40 మంది గల 10వ తరగతికి కేవలం ఒకే ఒక్క ప్రయోగ పరికరం ఉంది. అప్పుడు ఉపయోగించవలసిన బోధనా పద్ధతి ఏమిటి? అంటే స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, పరికరాలు తక్కువగా ఉన్నాయి. ఆ టైంలో మనం ఏ పద్ధతిని ఉపయోగించాలి అని అడుగుతున్నారు. ఆప్షన్స్ వచ్చేసి అన్వేషణ పద్ధతి, ఆప్షన్ బి ప్రాకల్పన పద్ధతి, ఆప్షన్ సి ప్రయోగశాల పద్ధతి, ఆప్షన్ డి ఉపన్యాస ప్రదర్శన. సో రైట్ ఆన్సర్ ఈస్ ఉపన్యాస ప్రదర్శన. అందరికీ ఒకటే పరికరం ఉండి అందరికీ చూపించాలి. ఫ్రంట్లో ఉపాధ్యాయుడు ఉండి మిగతా అందరికీ కనపడే విధంగా నిలబడి అతను ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఓకేనా? పరికరాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ విధమైన ఉపన్యాస ప్రదర్శన పద్ధతిని